దేవుని నామానికి మహిమ. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మీరు ఓపెన్ చేసి చదవండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. నిర్గమకాండము 30వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములను చేయవలెను. దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమున ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకొకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఆమేన్. ఇంకా చదవనండి. చాలు, థ్యాంక్ యూ. చదవబడిన లేఖన భాగాలు మనందరికీ సుపరిచితమే. ఇది ధూప వేదిక గురించిన, అది ఎలా తయారు చేయాలి అని దేవుడు మోషే గారికి ఇచ్చిన ప్రత్యక్షత. ఈరోజు దీనిలో నుంచి ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దాని గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నా. ఇక్కడ మనం చూస్తే ధూపవేదిక మనకి కనబడుతుంది. దీన్ని ఎలా చేశారు అంటే తుమ్మ కర్రతో చేశారు. దీన్ని చూసినప్పుడు తుమ్మ కర్ర మనకి కనబడదు, ఎందుకంటే మొత్తము దానిపైన బంగారంతో పొదగమని దేవుడు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే మనకి తుమ్మకర్ర కనిపించదు, కానీ లోపలంతా ఏముంటుంది? తుమ్మకర్ర ఉంటుంది. తుమ్మకర్ర మనం అందరికీ తెలుసు, మానవత్వానికి సాదృశ్యముగా చెప్పబడింది. అలాగే బంగారము దైవత్వానికి సాదృశ్యముగా చెప్పబడింది. అక్కడ మనకున్న ఆ ధూప వేదికని చూసినప్పుడు మానవత్వము ప్లస్ దైవత్వము ఈ రెండు కలిసినట్లుగా మనకి కనబడుతుంది. దీన్ని రెడీ చేసి ఎక్కడ పెట్టాలి అని దేవుని వాక్యంలో నుంచి మనకి సెలవిస్తున్నారు అంటే సాక్ష్యపు మందసము యొద్ద నుండి అడ్డు తెర ఎదుట, 6వ వచనంలో నేను చదువుతున్నాను. సాక్ష్యపు మందసము యొద్ద నుండి అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆమేన్. సో ఇదంతా ఎందుకు దేవుడు చెప్తున్నారంటే దేవుడు అక్కడ ప్రధాన యాజకుల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నారు. ఒక మనిషిని దేవుడు కలుసుకునే స్థలం ఎక్కడ అంటే ఈ ధూప వేదిక దగ్గర దేవుడు మనిషిని కలుసుకోవాలని ఆశపడుతున్నారు. ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యంగా మనకి నూతన నిబంధనలో కనబడుతుంది అంటే
మానవత్వము ప్లస్ దైవత్వము కలిసింది యేసుక్రీస్తు ప్రభులో మనం చూస్తాం కదా. మనం అందరం మనుషులము, మనమందరము తుమ్మకర్ర లాంటి వాళ్ళము. దేవుడు, తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు, ఆయన దైవత్వము కలిగిన వ్యక్తి. మానవత్వము ప్లస్ దైవత్వము కలిగింది యేసుక్రీస్తు ప్రభు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, ప్లస్ ఆయన దైవ కుమారుడిగా పరిశుద్ధుడిగా ఉన్నారు. సో ఈ రెండు కలిసి యేసుక్రీస్తు ప్రభులో మనకి కనబడుతుంది. అంటే దైవత్వము ప్లస్ మానవత్వము ఈజ్ ఈక్వల్స్ టు యేసుక్రీస్తు ప్రభు. సో మనము దేవుని కలుసుకోవాలి అంటే, ఒక వ్యక్తి దేవుని చేరుకోవాలి అంటే అక్కడ ధూపవేదిక ఉండాలి. ధూపవేదిక దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు చెప్తుంది, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అక్కడ అంటే ఎక్కడ? ధూపవేదిక దగ్గర. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. మనం ఎప్పుడు వస్తాం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? ఎప్పుడు వస్తాము అంటే ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నాం. అంతే కదా. నా నామం పేరిట 2-3 ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశారు. అంటే ప్రార్థనలో మనం 2-3గా ఏకీభవిస్తున్న ప్రతిసారి అక్కడ ఎవరు ఉంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారు. అంటే అది ఏంటి? ఆ ధూప వేదిక అన్నమాట. ఆ ధూప వేదిక దగ్గర మనకి ఎవరు కలుసుకోవడానికి వస్తున్నారంట? ఆ ధూప వేదిక దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం తండ్రి అయిన దేవునితో కలిసే సమయాలన్నమాట. అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు చెప్తున్నారు. ఎక్కడ? ధూపవేదిక దగ్గర. ధూపవేదిక అంటే ఈ నూతన నిబంధన ప్రకారము ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తారో అది ధూపవేదిక. అంటే ధూపం వేయడం. ధూపం మీన్స్ ప్రార్థన. ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో, ప్రార్థన అనే ధూపం ఎక్కడైతే వేయబడుతుందో అక్కడ దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. అక్కడ ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోవచ్చు. ఆమేన్. అక్కడ మనం ఆయన్ని కలుసుకోవచ్చు. ఆమేన్. మనం తుమ్మకర్ర లాంటి మనము దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేం. మన పైన ఏం చేయబడాలంటే దైవత్వం పొదగబడాలి. అప్పుడే అక్కడ మనల్ని దేవుడు కలుసుకోవడానికి ఇష్టపడతారు. అలా పొదగబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మన పైకి దిగి వచ్చినప్పుడు, దైవత్వపు లక్షణాలతో మనం నింపబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకి కలుగుతుంది. ఫైనల్గా ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నేను అక్కడ కలుసుకొందును. సో దేవుని కలిసే సమయాల గురించి ఇప్పుడు మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఆమేన్. దేవుని కలుసుకునే సమయాల గురించి మనం అనుకుంటాం, రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, రోజు దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, రోజు దేవుడి ప్రత్యక్షత మనం పొందుకుంటున్నాం కదా అనుకుంటాం. సో ఆ అనుభవం ఉంటే ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ. కానీ మనకి బైబిల్ గ్రంథంలో మనందరికీ సుపరిచితమైన మాటే లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. అతడు యాజక ధర్మం చేస్తున్నారు. అతను ఒక ప్రధాన యాజకుడు. ఆయన యాజక ధర్మం చొప్పున దేవుని ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చిందంట. అంటే ఆ టైంలో ఆయన ధూపం వేయాలి. ధూపం వేయడానికి ఆయన వెళ్ళినప్పుడు 10వ వచనం, ధూప సమయం మందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. సో ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రజలందరి పక్షంగా జకర్యా వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడంట. మీన్ అక్కడ సిచ్యువేషన్, బయట పాళెంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన ధూపం వేస్తున్నారు వాళ్ళు. ఈయనెళ్ళి ఎక్కడైతే లోపల దేవుని యొక్క మందిరంలో ఆ ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ఆయన ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు 11వ వచనం,
ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ఇక్కడ ఒక ప్రత్యక్షత ఆయనకి దొరికింది. ఆయన ప్రతిసారి వెళ్తున్నాడు ధూపం వేయడానికి కదా, ఆయన వంతు వచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు. కానీ అంతకుముందు ఎప్పుడు దొరకని ఒక గొప్ప ప్రత్యక్షత ఆ రోజు దొరికింది ఆయనకి. ఆ దినాన్ని, ఆ సమయాన్ని ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి జకర్యాకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు చాలా ప్రార్థనలు ఆయన చేసి ఉంటారు. ఆయన జీవితంలో కూడా ఒక లోటు ఉంది, మనకు తెలుసు. ఆయన పిల్లలు లేని వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. వీళ్ళిద్దరూ దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డలు. కానీ వీళ్ళ జీవితాల్లో ఒక లోటు ఉంది. వీళ్ళు యాజకులు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవాళ్ళు. అయినప్పటికీ వీళ్ళ జీవితంలో ఒక లోటు కనబడతా ఉంది. ప్రజలందరూ రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి వారికి దేవుడిచ్చిన విధి చొప్పున వాళ్ళు ధర్మం చేస్తూ, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ, యాచనలు చేస్తూ, వాళ్ళ విధి ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూనే వచ్చారు. వాళ్ళకున్న లోటును బట్టి కృంగిపోలేదు. వాళ్ళకున్న ఆ లోపాన్ని బట్టి, జనాలు అంటున్న మాటలను బట్టి వాళ్ళు దేవుని పరిచర్య మానేయలేదు. దేవుడు వాళ్ళకి ఏదైతే బాధ్యత ఇచ్చారో అది వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. క్రమం తప్పకుండా వాళ్ళు చేయాల్సిన పరిచర్య వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఒక దినం వచ్చింది. హఠాత్తుగా ధూపం వేసే టైంలో దేవదూత ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షత తర్వాత ఆయన లైఫ్ ఎట్లా ఉందంటే మనం చూస్తాం. మనందరికీ సుపరిచితమైన మాట, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు లేడంట. అంటే దేవుని బిడ్డల జీవితాల్లో ఒక లోటు ఒకవేళ ఉంటే కనుక దేవుడు దాన్ని ఎలా మారుస్తారంటే ది బెస్ట్గా మారుస్తారు. ఎప్పుడు వాళ్ళ క్రమం తప్పకుండా దేవుడిచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన చేసే పరిచర్య ధూపం వేయడం, అది ఆయన నమ్మకంగా చేస్తూ వెళ్ళాడు. ఈయన యాజకుడు కాబట్టి ఆయన చేస్తున్న పరిచర్యను దేవుడు విడిచిపెట్టలేదు, చూడకుండా మానేయలేదు. ఆయన టైం వచ్చింది, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. తర్వాత ఆయన లైఫ్ మారిపోయింది. ఆయన నమ్మకపోయినప్పటికీ దేవుడు కార్యం చేశారు. ఒకసారి మనకి నమ్మబుద్ధి కాదు. దేవుడు ఎట్లా చేస్తాడు, ఇది అయిపోయింది, ముసలితనం వచ్చేసింది, ఎట్లా చేస్తాడు, ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది మనకి. అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇది ఇంక జరగడం ఇంపాసిబుల్, ఈ పిల్లలు పుట్టడం ఇంపాసిబుల్, ఈ బ్రేక్ త్రూ రావడం ఇంపాసిబుల్, ఇంక ఈ కార్యం జరగడం ఇంపాసిబుల్ మనకు అనిపిస్తుంది. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నీవు నమ్మకంగా ఉంటే, నీకు దేవుడిచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తూ ఉంటే, నీకు రైట్ టైంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తారు. ఆ అద్భుతం తర్వాత నీ లైఫ్ ఇంక ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోద్ది అనమాట. ఆయన తర్వాత ఆ లైఫ్, యోహాన్ లాంటి వ్యక్తి అంతకు ముందు కానీ అంత తర్వాత కానీ స్త్రీలు కన్న వాళ్ళు ఎవరు లేరంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. అంటే దేవుడు అంత గొప్ప బహుమానం ఇవ్వడానికి, వాళ్ళ పక్షంగా అంత గొప్ప కార్యం చేయడానికి ఆయన వెయిట్ చేస్తూ వచ్చారనమాట. నాకు పిల్లలు లేరు కదా అని కృంగిపోయి, మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారని పరిచర్య వదిలేసి దేవునికి దూరం అయిపోయి ఉంటే ఆ గొప్ప బహుమానాన్ని వాళ్ళు పొందుకోలేకపోయేవాళ్ళు. ఆమేన్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రత్యక్షత, మనం నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మనకి ప్రత్యక్షం అవుతారు. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. అప్పుడు ఆ టైంలో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వ్యక్తుల జీవితాలు ఎంత అద్భుతంగా మారినాయో బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ కొన్ని మనల్ని దేవుడు ఎంకరేజ్ చేయాలని, మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండవ ఎగ్జాంపుల్ నాకు దేవుడు చూపించింది ఏంటంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. మనందరికీ తెలుసు కొర్నేలు గురించి. కొర్నేలు జీవితంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ఎవరో తెలీదు, యాజకుడు కాదు, యూదుడు కాదు.
ఆయనకి ఏ క్రమాలు తెలీదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏం తెలిసినా ఏం తెలియకపోయినా నమ్మకంగా, హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇక్కడంటే జకర్యా యాజకుడు, ఆయనకి అన్ని క్రమాలు తెలుసు, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్న వ్యక్తి. కానీ కొర్నేలు దగ్గరికి వచ్చేసరికి ఒక అన్యుడు, దేవుని గురించి తెలీదు, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు, కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడంట. ఆ టైంలో 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం, అతడు 3 నుంచి అవుతున్నాను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, అదే అండర్లైన్ చేసుకోండి, నీ ప్రార్థనలు అంటే ధూపం వేస్తున్నాడు ఆయన. మీన్ ధూప వేదిక దగ్గరికి వచ్చి ధూపం వేస్తున్నాడు ఆయన. ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రాణించారంట. అది దేవుని సన్నిధికి చేరింది. ఆ ధూపం చేర్చబడ్డాన్ని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి కలిగింది. దేవుని దూత యొక్క ప్రత్యక్షత ఆయన జీవితంలోకి వచ్చింది. ఆమేన్, ప్రైజ్ గాడ్. అంటే ఆయన నమ్మకంగా ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాడు. రోజు ఆయన ప్రత్యక్షత పొందుకున్నట్లుగా లేదు. ఒకరోజు దేవుని సన్నిధిలో నుండి దూత పంపబడింది. ఈయన ప్రార్థనలన్నింటికీ ఒకే ఒక జవాబు, నువ్వు పేతురుని పిలిపించుకో, ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని రోజుల నుంచి దేవుని ప్రత్యక్షత కొరకు ఆయన ఎదురు చూస్తూ చేస్తున్న ప్రార్థనలో ఒకే ఒక జవాబు వచ్చింది. ఆ రోజు అదొక టర్నింగ్ పాయింట్ ఆయన లైఫ్లో. ఆమేన్. ఆయన చేసిన ప్రార్థనలన్నింటికీ జవాబు. ఆ కిందే మనం చదువుతాం, పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్దెక్కారంట. మీరు చూడండి, దూతల యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి ప్రార్థనలోనే అనేకులకు దొరికినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ పేతురు గారు కూడా ప్రార్థన చేయడానికి మిద్దెక్కారంట. ఆయన చాలా ఆకలితో ఉన్నారు, కానీ ఆయన ఆకలి మర్చిపోయి పరవశుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. శరీర ఆకలిని మర్చిపోయాడు. ఆత్మదాహంతో దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షత కొరకు ఎంతో పరవశుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే వెంటనే ఒక గొప్ప దర్శనాన్ని పేతురు చూశారు. ఇప్పుడు మనం ఆరాధన చేసిన రీతిగా మన జీవితాల్లో ఒక ప్లాన్ అండ్ పర్పస్ దేవుడికి ఉంది. ఆ ప్లాన్స్, ఆ పర్పస్, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన ఏర్పాట్లు మనకి బయలుపరచబడాలంటే ఎక్కడ బయలుపరచబడుతుంది? మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఆత్మ పరవశులమై ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకుంటాం. తద్వారా మన పట్ల దేవుని ప్లాన్స్ అండ్ పర్పసెస్ రివీల్ చేయబడతాయి, అది మనకి బయలుపరచబడతాయి. ఇక్కడ పేతురు గారి పట్ల ఒక ప్లాన్ అండ్ పర్పస్ దేవుడు కలిగి ఉన్నారు. ఏంటది అంటే, ఆయన వెళ్ళి కొర్నేలికి సువార్త ప్రకటించాలి. కానీ ఆయన అన్యుడు, ఈయన యూదుడు, ఎట్టి పరిస్థితుల్లో ఈయన వెళ్ళి ప్రకటించే పరిస్థితి లేదు. కానీ దేవుని యొక్క ప్లాన్స్ అండ్ పర్పసెస్ దర్శనము ద్వారా దేవుని సన్నిధిలో నుంచి పేతురు గారికి రివీల్ చేయబడ్డాయి, బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళాడు. ఒకవేళ ఈయన ప్రార్థన చేయలేదు, మిద్దెక్కలేదు, వీళ్ళు భోజనం రెడీ చేస్తున్నారు, కిందే కూర్చుని ఉన్నాడు అనుకుందాం, భోజనం తినడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అనుకుందాం, ఈ దర్శనం ఆయనకు వచ్చేదా? కొర్నేలికి రక్షణ వచ్చేదా? దేవుడి ప్లాన్ సక్సెస్ అయ్యేదా? అసలు ఏం జరిగేది కాదు. ఆయన ధూపం వేయడానికి ఏకాంతంగా మిద్దె ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆ ప్రార్థన వేదిక, ధూప వేదిక దగ్గర దేవుని ప్రత్యక్షత దొరికింది. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి చేరుకుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇంకా మనం చూస్తే 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లోనే 9వ అధ్యాయంలో సౌల్ గురించి మనము చదువుతాం. ఆయన ఎన్కౌంటర్, దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మనము ఆయనకి జరిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది, ఆయన పడిపోయాడు, ఆయన కళ్ళు
గుడ్డితనం వచ్చేసింది. ఆయన తీసుకెళ్ళి దమస్కులో ఒక ఇంట్లో పెట్టేశారు. ఈ ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన జీవితంలో దేవుని చిత్తం ఏంటో ప్రత్యక్షపరచబడాలి అని 3 days ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆమేన్. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సో ఎంత గొప్ప మాట చూడండి. మనం ఏం చేస్తాం? కళ్ళు పోయినాయో, దేవుడు నా కళ్ళు పీకేశారు అని చెప్పి మనమైతే ఏడుస్తూ కూర్చుంటాం. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి మనం కృంగిపోతాం. కానీ ఇక్కడ పౌలు గారు చేస్తున్న పని ఏంటి అంటే ప్రార్థన చేస్తున్నాడంట. అసలు ఏంటి ప్రభువా, నీ పర్పస్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి నా పక్షంగా, ఎందుకు నన్ను మీరు దర్శించారు, నీ చిత్తం ఏంటి అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ధూపం దేవుని సన్నిధికి వెళ్ళింది. వెంటనే దేవుడు అనన్యతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన ఉంటుందో వాళ్ళకి ఉన్న ప్లాన్స్ అండ్ పర్పసెస్ ప్రకారంగా దేవుడు మనుషులను కదిలిస్తారు, చుట్టూ పరిస్థితులను కదిలిస్తారు. మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కాకపోతే అది జరుగుతున్నంత వరకు మనకు తెలీదు. 3 రోజులు తెలిసింది ఆయనకి. అనన్య వస్తాడు, ఇట్లా కళ్ళు తెరవబడతాయి, నేను దేవుని సన్నిధిలో గొప్ప పరిచారకుని అయిపోతాను, ఇన్ని సంఘాలు కట్టేస్తాను. ఆయనకి తెలుసా ఇవన్నీ? ఏం తెలియదు. కానీ నమ్మకంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఏంటి నీ చిత్తం, నీ ప్రత్యక్షత నాకు కావాలి, ఏంటి నీ ప్లాన్ ఏంటి, నీ పర్పస్ ఏంటి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నమ్మకంగా. సో ఆయన చేస్తున్న ప్రార్థన ఫలము అనన్య రావడము, ఆ పరిశుద్ధాత్మతో ఆయన నింపబడడం, బాప్తిస్మం తీసుకోవడం, దేవుని తట్టు తిరగడం, అద్భుతంగా దేవుడు ఆయన వాడుకోవడం. సో ఇదంతా ఎందువల్ల జరిగిందంటే ముఖ్య మూలం ఏంటి అంటే ప్రార్థన ధూప వేదిక ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని ప్రత్యక్షత ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్నా తీసుకోండి బైబిల్ నుంచి. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. పేతురు గారి దగ్గరికి దేవుని దూత పంపబడింది. దానికి మూలం ఏంటి అంటే సంఘ ప్రార్థన. అక్కడ సంఘం ధూపం వేస్తుంది. ఆ ధూప వేదిక దగ్గరికి దేవుడు కలుసుకోవడానికి వచ్చారు. వీళ్ళ బాధ ఏంటి అంటే పేతురు గారు అక్కడ చెరసాల్లో ఉన్నారు, అది వాళ్ళ బాధ. దేవుని దూత అక్కడ పంపబడింది. అద్భుతంగా పేతురు గారు విడుదల పొందారు. మనం అనుకుంటాం మనం చేసిన చిన్న ప్రార్థనలకి దేవుడు వింటారా అని. ఖచ్చితంగా వింటారు ఆయన. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు అన్నారు ఆయన. దేవుడు ప్రతి ప్రేయర్ ఆయన వింటూనే ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఖచ్చితంగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తారంట. ఇద్దరు మాట్లాడుకుంటేనే నేను చెవియొగ్గి ఆలకిస్తానంటే నువ్వు భయభక్తులు కలిగి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వినరా? ఖచ్చితంగా వింటారు. ఆ ప్రేయర్ టైం అనేది మనము సిన్సియర్గా, సీరియస్గా దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలో ధూపంలాగా ఆయన సన్నిధికి చేరతాయంట. ఆమేన్. ధూపంలాగా ఆయన సన్నిధికి చేరతాయి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ప్రభు జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన రోజు ధూపం వేసేవాడు. ఆయన దైవ మానవుడు కాబట్టి మానవులుగా మనం ఏం చేయాలో మనకు ఒక గైడెన్స్ ఆయన ఇచ్చిపోవడానికే వచ్చారు కాబట్టి, మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి వచ్చారు కాబట్టి ఆయన లైఫ్లో ఎక్కడ చూసినా ప్రేయర్ ఉంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం మనందరికీ సుపరిచితం 35వ వచనంలో, మార్కు 1:35లో ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభువు ఇంకా చాలా చీకటి ఉండగానే, మేబీ 3 o'clock, 3 గంటలకు కానీ 2 గంటలకు కానీ, ఆయన ఏ టైంకి వెళ్ళారో ఇంకా చాలా చీకటి ఉందంట. సో వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? అనన్య ప్రదేశానికంటే ఏకాంతంగా వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, తండ్రిని కలుసుకుంటున్నారు. దేవుడేం చెప్పారు? నువ్వు ధూపవేదిక దగ్గరికి రా, అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. నువ్వు ధూపవేదిక దగ్గరికి వస్తే అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి. ఆ ధూపవేదిక దగ్గర తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు కలిసి మాట్లాడుకుని వచ్చేవాళ్ళు.
అదే ప్రార్థన. ప్రార్థన అనే ధూప వేదిక. ఆమేన్. ఇంకా మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వెళ్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. 23. ఆయన జనసమూహాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండి. ఇది ఈవినింగ్ ప్రేయర్. అది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అయితే ఇది ఈవినింగ్ ప్రేయర్. ఈవినింగ్ వరకు ఆయన ఏకాంతంగా కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన గోజాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం అదే యేసుక్రీస్తు ప్రభు పొజిషన్లో మనం ఉంటే, ఆయన దైవ మానవుడు కాబట్టి, దైవత్వం ఉంది కాబట్టి అన్నీ నాకు తెలుసులే, మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేయాలా? తండ్రి అన్నీ ఆల్రెడీ బయలుపరిచే కదా పంపించారు అని చెప్పి మనమైతే అసలు ప్రార్థన మోకరించడానికి ఇష్టపడం. కొంచెం ఒక గ్రేడ్ పెరిగి, కొంచెం పొజిషన్ పెరిగి, కొంచెం మంచిగా డబ్బులు దేవుడు ఇచ్చి ఒక మంచి పొజిషన్లో పెట్టారనుకోండి, అప్పుడే మనం మోకాళ్ళు వంగవు. దైవ మానవుడైతే అసలు వంగుతాయా? అసలు దైవత్వం అనేది వస్తే ఇంక అసలు వంగుతాం మనం. కానీ ఒక గ్రేట్ మాదిరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి చూపించారు. ఆయన అన్ని అద్భుతాలు చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిచ్చి అనేక మంది రోగులను స్వస్థపరిచి ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తాము మనం. చాలా కష్టపడిపోయిన ప్రభా ఇంక రెస్ట్ తీసుకుంటానంటాం మనమైతే. నేను చాలా కృంగిపోయాను, అలసిపోయాను ప్రభా, కొంచెం నన్ను వదిలేసేయండి, నాకు కొంచెం టైం కావాలి అంటాం మనమైతే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయాలు మాత్రం మిస్ అయ్యేవాళ్ళు కాదు. ఎంత పరిచర్యలో బిజీగా ఉన్నా, ఎన్ని సువార్తలు బోధించినా ఆయన తండ్రి దగ్గర వెళ్ళే సమయాన్ని మాత్రం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. తండ్రితో మాట్లాడే టైం మాత్రం ఖచ్చితంగా కేటాయించుకునేవాళ్ళు. గెత్సెమనే తోటలో మనం చూస్తాం రాత్రి ప్రార్థన, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, సాయంత్రకాల ప్రార్థన, రాత్రి ప్రార్థన. ఇంకా ఆ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే 16వ వచనం 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అంటే అది రెగ్యులర్ ప్రేయర్ అన్నమాట. రెగ్యులర్ ప్రేయర్. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అంటే రెగ్యులర్గా ఒక క్రమబద్ధంగా ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాడు అనమాట. రెగ్యులర్గా ఆయన ప్రేయర్లో గడిపేవాళ్ళు. అలాగే 6:12లో కూడా మనం చూస్తే, అదే లూకా సువార్త 6:12లో కూడా మనం చూస్తే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపాను. ఆల్ నైట్ ప్రేయర్, రాత్రి గడిపాను, ఫుల్ నైట్, ఆల్ నైట్ ప్రేయర్. సో ఎర్లీ మార్నింగ్ ప్రేయరు, ఈవినింగ్ ప్రేయరు, నైట్ ప్రేయరు, ఆల్ నైట్ ప్రేయరు, రెగ్యులర్ ప్రేయరు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో. ఇంక ఇలాంటివి చూసి చాలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టైము ఆయన దేవుని తండ్రితో గడపడానికి సమయాన్ని హెచ్చించేవాళ్ళంట. ఆమేన్. సమయాన్ని హెచ్చించేవాళ్ళు. ఇంకొక వర్స్ చదువుతాను. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. సో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రేయర్లో ఆయన ఫేస్ మారిపోయిందంట, ఆయన ముఖ రూపము మారిపోయిందంట. నెక్స్ట్ ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగ మెరుస్తూ ఉన్నాయంట. రూపాంతరపు అనుభవం ఎక్కడొచ్చింది? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే వచ్చింది. సో మనం ప్రేయర్లో ఎక్కువగా ఉన్నప్పుడు మన ఫేస్ మారిపోద్ది. మనలో ఆ దైవత్వము, దేవుని యొక్క ఏంటంటారు వెలుగు అనేకులకు కనబడుతుంది. వీళ్ళు దేవుని బిడ్డలు అని చూడగానే గుర్తుపడతారు ఖచ్చితంగా. నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో లేనప్పుడు కాదు. ప్రార్థనలో తగ్గిపోయామనుకోండి, ముఖం కూడా వీక్ అయిపోద్ది, పీక్కుపోద్ది. అసలు ఏమైంది వీళ్ళకి అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. సో మనం ఎక్కువగా దేవునితో గడుపుతున్నప్పుడు ఆయన వెలుగు కాబట్టి, ఆ వెలుగు మనలో ప్రవేశిస్తుంది కాబట్టి మనం కూడా వెలుగుతాము. తద్వారా ముఖ ప్రకాశము జనాలు చూడగలుగుతారు. మోషే ముఖ ప్రకాశము జనాలు చూడలేకపోయారంటే ఆయన ముసుగేసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకు? దేవుడితో సహవాసం చేశాడు ఆయన 40 రోజులు.
వెలుగుతూ ఉన్నాడు ఆయన. ఈయన కూడా వెలిగించబడ్డాడు. ఆమేన్. సో అండ్ ఫైనల్గా ఒక్క వర్సు హెబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థనలు యాచనలు కలిగి ఉన్నందున, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ప్రార్థనలు అంటే ఆయన ప్రార్థన చేయకపోతే తండ్రి రక్షించేవాడు కాదా? అసలు ఆ డీల్ ఏంటి? నేను వెళ్తాను ప్రభువా, నేను చనిపోతాను, నువ్వు నన్ను తిరిగి లేపుతావు. డీలే అది కదా. సో డీల్ ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ తండ్రితో ఒక కమిట్మెంట్ అయిపోయింది, ఒక నిబంధన అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి సమర్పించుకుని భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట. ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అంటే శరీరధారి అయి, శరీరంలో ఉన్నాడు కాబట్టి, పూర్తిగా దైవత్వంలో ఆయన లేడు కాబట్టి, శరీరము అంగీకరించబడాలి అంటే ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన ఉండాలి, యాచనలు చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మనము అంగీకరించబడాలి. ఆమేన్. శరీరధారి అయి ఉన్న కారణాన్ని బట్టి. సో ఈరోజు మనమందరం శరీరధారులమే. మనకు కన్నీటి ప్రార్థనలు ఉన్నాయా? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఉన్నాయా? ఈవినింగ్ ప్రేయర్స్ ఉన్నాయా? ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయా? రెగ్యులర్ ప్రేయర్స్ ఉన్నాయా? అసలు యేసుక్రీస్తు ప్రభు మాదిరిలో మనం నడవగలుగుతున్నామా? చాలా తగ్గిపోయాం. అనారోగ్యాలు అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, చాలా తగ్గిపోయాం. కాబట్టి దేవుడు మరొక్కసారి సంఘాన్ని లేపాలని వాక్యాన్ని విడుదల చేస్తున్నారు. నేను నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఎక్కడ? ప్రార్థన అనే ధూప వేదిక దగ్గర నేను నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు వస్తే, నువ్వు నాతో మాట్లాడితే, అక్కడ ధూపం వేస్తే, మళ్ళీ ఎలాంటి ధూపం వేయాలని అక్కడ చెప్తున్నారు. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం నేను చదువుతున్నా. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన ధూపంలాగా, చేతులెత్తుట సాయంకాల నైవేద్యంలాగా ఉండాలంట. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. ధూపం వేయాలి. అనుక్షణం మనం ధూపం వేయాల. ఇంకా నాకు బాగా ఇష్టమైన ఒక మాట నేను చదువుతాను. కీర్తనల గ్రంథంలో నుంచి 63వ కీర్తన 1వ వచనం. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకువనే ఏం చేయాలంట? నిన్ను వెతుకుతాను. దొరికేస్తే వెతకడం ఎందుకు? మనం ప్రేయర్లు ఇలా కూర్చోగానే ఆయన వచ్చేసారనుకోండి, వెతకాల్సిన అవసరం లేదు కదా. ఇవి ఎప్పుడు వెతుకుతామంటే కనిపించలేనప్పుడు వెతుకుతాం. దావీదు భక్తుడు చెప్తున్నాడు, వేకువనే నేను నిన్ను వెతికెదను. అంటే దేవుడు వెంటనే ప్రత్యక్షం అయిపోరు నీకు. నువ్వు మోకరించగానే దేవుడు వచ్చేసా చెప్పమ్మా అని చెప్పి అనరు. ఆయన వింటూ ఉంటారు. కానీ నువ్వు వెతికితే నేను నీకు దొరుకుతానంటున్నారు. నువ్వు తడితే నేను తీస్తానంటున్నారు. నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నారు. వెతకాలి. సో సర్చ్ చేయాలి దేవుడి కోసం. ఆయన ఇంకా ఏం చెప్తారు? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. కనిపెట్టాలంట. ఆయన బలము, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకోవాలంట. సో వెతకాలి, కనిపెట్టాలి.
కనిపెట్టడం అంటే ఎప్పుడు వస్తారో తెలీదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వస్తారు. సో కనిపెట్టుకుని కూర్చున్నా, ఎప్పుడు వస్తారు మిస్ అయిపోకుండా ఉండాలని. సో వెతుకుతున్నా, దొరకట్లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడున్నారా అని వెతుకుతున్నా. సో ఈ ఎక్స్పీరియన్స్ దావీదు భక్తుడి జీవితంలో ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉందా ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన ఇంకా అంటారు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఇప్పుడు నీళ్ళు ఎటు చూసినా వరదే, కానీ తాగడానికి చుక్క నీళ్ళు లేవు వాళ్ళకి పాపం. ఇటు చూసినా నీళ్ళే కనబడుతున్నాయి, కానీ తాగడానికి చుక్క నీళ్ళు లేవు. ఎంత దయనీయమైన పరిస్థితి. దావీదు ప్రాణం అంట ఎండిపోయిన దేశంలో ఒక చుక్క నీళ్ళు కోసం, అంటే నీటితో మునిగిపోయిన నీళ్ళల్లో మంచినీళ్ళ కోసం, చుక్క మంచినీళ్ళ కోసం, అక్కడ ఏదో మంచి బాగుందని తెలిసిందంటే మొత్తం బిందులు వేసుకుని అందరూ ఈదుకుని వెళ్తున్నారు మంచినీళ్ళ కోసం. అంటే వాళ్ళు తాగడానికి నీళ్ళ కోసం ఎంత సెర్చ్ చేస్తున్నారు. అలాగే దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. శరీరం ఎండిపోతుందండి. ఎవరైనా బెంగ పెట్టుకున్నప్పుడు ఎండిపోతూ ఉంటారు. ఏమైందమ్మా ఇలా అయిపోతున్నావా అని అడుగుతారు చాలామంది. ఏమన్నా బెంగ పెట్టుకున్నావా అంటే కుంగిపోయి కుషించిపోతూ ఉంటారు అనమాట. ఎంత తిన్నా వాళ్ళకి ఒంటికి పట్టదు. ఏదో చింత, ఏదో బాధ, ఏదో బెంగ. ఏమైంది అని అడుగుతాం చూడగానే. ఎందుకు ఇలా అయిపోయారు అని అడుగుతాం. దావీదు భక్తుడు అలా అయిపోతున్నాడు. ఎందుకంటే దేవుని మీద ఆశతో అలా అయిపోతున్నాడంట ఆయన. మనమైతే ఈ లోకపరంగా అయిపోతూ ఉంటాం, ఆయన అయితే దేవుడి మీద ఆశతో అలా అయిపోతున్నాడంట. చింత, ఆశ, కృంగుదల. దేవా నీకోసం నేను ఆశతో కృషించిపోతున్నాను ప్రభా, నా శరీరం కృషించిపోతుంది. అంటే తిన్నది ఏమీ ఆయనకు వంట పట్టట్లేదు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుందును, రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. రాత్రి టైంలో పడుకున్నప్పుడు నిద్ర రాకపోతే ఏం ఆలోచనలు వస్తాయి మనకి? అయ్యో నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలేంటి, నా బ్రతికేంటి, ఇవే ఆలోచిస్తాం మనమైతే. కానీ దావీదు భక్తుడు నైట్ మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడంటే ఆయన మైండ్లో, మనసులో పడుకుని ధ్యానం చేసుకుంటుంటే ఆయనకి ఎలా ఉందంటే, మంచి క్రొవ్వుతో వండిన మాంసము తింటే ఎంత తృప్తి పొందుతామో, లేత మాంసం వండి మంచి మటన్ కర్రీ చేసి ఫుడ్ పెడితే ఎంత తృప్తిగా తింటామో అంత ఎక్స్పీరియన్స్ వస్తుందంట ఆయనకి. ఎక్కడ? నైట్ టైము మంచం మీద దేవుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్లోకి దావీదు భక్తుడు వెళ్తూ ఉన్నారు. నైట్ టైం అంత తృప్తి, సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నాడు ఆయన దేవుని పట్ల. సో మనమైతే ఎంత ఆశ ఉందా? ఆశ లేదు అనే నేను అనుకుంటున్నా. ఉంటే ప్రభుకు స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ పెట్టాలి? ధూప వేదిక దగ్గరికి రావాలి. దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాల. ఆయన ప్రభావంను, ఆయన బలాన్ని చూడాలని ఆశపడి దేవుని కొరకు వెతకే పనిలో మనం ఉండాలి. వెతికిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని ప్రత్యక్షత పొందుకున్నారు. మనం చూసాం. జకర్యా పొందుకున్నారు, కొర్నేలు పొందుకున్నారు. వెతికిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. ఈరోజు వెతికితే మనకు కూడా దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. వన్స్ దేవుడు దర్శనం నీకు ఇచ్చారంటే ఇంక నిన్ను ఒక అల్టిమేట్, ఒక రేంజ్లో దేవుని నిలవబెడతారు. ఆమేన్. అప్పటి వరకు నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ కన్నీరు, నీ దుఃఖం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించు. నమ్మకంగా ఉండు. నువ్వు దేవుడు కార్యం చేస్తారు. 100% కార్యం చేస్తారు. ఆమేన్. 100% కార్యం చేస్తారు. ఇంకా దావీదు భక్తుడు అంటారు, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడ్ల నువ్వు నా మనవి వినకపోదు. హృదయం యథార్థత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షంగా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఒకవేళ పాపం ఉంటే ఇంకా దేవుడు మనవి వింటాడని గ్యారంటీ లేదు. కాబట్టి అన్య ధూపాలు వేయకూడదు. దేవునికి అంగీకారయోగ్యమైన ధూపమే వేయాలి. సో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ వెతికేవారిగా దేవుని యొక్క సన్నిధిని, ఆయన ప్రభావమును, ఆయన బలమును
మనం గుర్తెరిగేటట్లు మన ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అని ఆయన వాగ్దానం కూడా ఇచ్చారు. సో ఆ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుని దేవుని కలుసుకునే పనిలో ఉందాం. నెక్స్ట్ నుంచి ఏం సాక్ష్యాలు రావాలి? ప్రభు ప్రత్యక్షత నాకు కలిగింది, నేను దేవుని కలుసుకున్నాను. అది ఈరోజే జరిగిపోద్దా, నెక్స్ట్ వీక్ జరిగిపోద్దా అని నేను చెప్పను. నువ్వు నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత జరుగుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నీ పక్షంగా దేవుడు చేసే అద్భుతాలు బహుతరాలకు నిన్ను ఒక సాక్షిగా నిలవబెడతాయి. ఆమేన్. దేవుడి ఈ యొక్క మాటలను దీవించునుగాక. దేవుడి యొక్క ఎక్స్పీరియన్స్లోనికి అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.